వరల్డ్ లిబర్టీ ఫినాన్షియల్ అని యుఎస్లో ఒక కంపెనీ ఉంది. ఇది క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి కంపెనీ. వీళ్ళు రీసెంట్గా పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో ఈ కంపెనీ అంటే ఈ కంపెనీలో 60% షేర్లు ఎవరికైనా ఉన్నాయంటే ట్రంప్ యొక్క ఇద్దరు కొడుకులు, ట్రంప్ యొక్క అల్లుడు. వీళ్ళకి దాంట్లో 60% వరకు షేర్లు ఉన్నాయి. అంటే కిన్ అంటారు. ఈ ట్రంప్ యొక్క ఫ్యామిలీకి సంబంధించినటువంటి కంపెనీ కింద దాన్ని ఈజీగా మనం కన్సిడర్ చేసేయచ్చు. అది ఎవరికున్నా, మీకున్న, నాకున్న, ట్రంప్కున్న, మోడీకున్న, రాహుల్ గాంధీకున్న, అది ట్రంప్ కంపెనీ అన్నట్టు చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. అయితే దీన్ని ఎస్టాబ్లిష్ చేసి ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఎస్టాబ్లిష్మెంట్ జరిగి అన్నాళ్ళు అయింది. కేవలం పహల్గామ్కి ముందు నెల రోజులే అయింది. కానీ నెల రోజులు అయినా కానీ ఇస్లామాబాద్లో దీని యొక్క క్యాపిటల్ని పెట్టి సౌత్ ఏషియా మొత్తం కూడా, ఎస్పెషల్లీ ఏషియా మొత్తం కూడా ఈ క్రిప్టో కరెన్సీని డెవలప్ చేయాలనే కాన్సెప్ట్తో వీళ్ళు అక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరూ రాలేదు కానీ అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తులు, ట్రంప్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఎరిక్ అని ఉన్నాడు. ఎరిక్ యొక్క కొడుకు ఇందుకు జరిగినటువంటి ఒక మీటింగ్, రహస్య సమావేశం జరిగింది. ఎవరితో? పాకిస్తాన్ యొక్క పిఎంతో, పాకిస్తాన్ యొక్క మిలిటరీ హెడ్ అయినటువంటి ఈ మజూర్తో. వీళ్ళతో ఈ జరిగినటువంటి ఏదైతే మీటింగ్ ఉందో ఈ రహస్య సమావేశాన్ని ఇప్పటి వరకు కూడా బయట పెట్టలేదు. అయితే రీసెంట్గా దానికి సంబంధించినటువంటి లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనేది బయటకు రావడంతో ఆ విషయం బయటపడడం జరిగింది. ఏదైతే ఈ ప్రతినిధి బృందం దీని గురించి మాట్లాడడానికి, రహస్య ఒప్పందం గురించి డిస్కస్ చేయడానికి వచ్చిందో ఆ బృందానికి నాయకత్వం వహించింది ట్రంప్ యొక్క అత్యంత సన్నిహితుడైనటువంటి స్టీవ్ విట్కాఫ్ యొక్క కొడుకు జాకరీ విట్కాఫ్. అంటే చాలా క్లియర్ కట్గా ఇస్లామాబాద్లో తమ క్రిప్టో కరెన్సీ ఏదైతే బిట్ కాయిన్ లాంటిది, లేకపోతే మస్క్ కూడా ఏదో ఉంది కదా దాని పేరు ఏదో, సో అట్లాంటిది ఒకటి పెట్టి ఏషియాలో బిట్ కాయిన్ పెద్ద యాక్సెస్ లేదు, సో అందరికీ బిట్ కాయిన్ని క్లియర్ చేయాలి, వరల్డ్ వైడ్ ఎస్పెషల్లీ ఏషియా సైడ్ బిట్ కాయిన్ని లెవెల్కి తీసుకెళ్ళాలి, దానికోసం ఇస్లామాబాద్ని కేంద్రంగా వాడుకోవాలి అనే ఒక ప్రపోజల్తో వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ దేశంలో ఉండే అధికారులు వాళ్ళు కలవాలి. కానీ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ వెళ్ళి వాళ్ళని కలవడం, ప్రధానమంత్రి కలవడం సంతోషం, కానీ ఆ మిలిటరీ యొక్క హెడ్ వెళ్ళి కలవడం, ఆ మీటింగ్లో పహల్గామ్ మీద వీళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా వీళ్ళు అమెరికా వాళ్ళు, అలాగే ట్రంప్ ఫోన్ కాల్లో కానీ ఈ మీటింగ్లో పాల్గొన్నప్పుడు పహల్గామ్ విషయంలో మీరు ముందుకెళ్ళొచ్చు, మేమే అడ్డుపడం, ఏదన్నా వస్తే రేపొద్దున మేము చూసుకుంటాం అనే గ్రీన్ సిగ్నల్ని ఇక్కడ మాత్రమే పెట్టి ఇస్లామాబాద్ నుంచే వీళ్ళ కంపెనీ డెవలప్ చేస్తున్నందుకు గాను అవతల పహల్గామ్ మీద దాడి చేసుకునేటువంటి గ్రీన్ సిగ్నల్ని ట్రంప్ కానీ ఆయన సన్నిహితులు కానీ ఇచ్చారా అనేటువంటి బిగ్గెస్ట్ క్వశ్చన్స్ ఇప్పుడు ఇది చూసిన తర్వాత జరుగుతున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇదంతా బయటకు వచ్చిన తర్వాత, లెటర్ ఆఫ్ ఇంటెంట్ బయటకు వచ్చిన తర్వాత వరల్డ్ లిబర్టీ ఫినాన్షియల్ దీనికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. ఏమనంటే మేము పాకిస్తాన్ సంబంధించి ఏదో బిజినెస్ పెట్టుకునే ఆలోచనలో ఉన్నాం తప్ప మేము ఎక్కడా దురుద్దేశాలతో లేము అని. కానీ ట్రంప్ కానీ, ట్రంప్ యొక్క కుటుంబం కానీ, వాళ్ళు కూడా చాలా పెద్ద బిజినెస్, వాళ్ళు కానీ దీని మీద ఒక చిన్న స్టేట్మెంట్ కానీ, ఒక చిన్న మాట కానీ, ప్రతి చోట నేనే యుద్ధం ఆపాను, 1000 సంవత్సరాల నుంచి వాళ్ళు కొట్టేసుకుంటుంటే నేను కాపాడేశానని పిల్లి కొట్టుకుంటే కోతి కబుర్లు చెప్తున్నాడు తప్ప దీని గురించి కనీసం నోరెత్తి ఒక్కసారి కూడా ట్రంప్ ఏ సందర్భంలో కూడా మాట్లాడలేదు. పైగా ఎవరైతే ఈ జాక్ విట్కాఫ్ వచ్చాడో ఇతను సౌదీ అరేబియాలకు వీటికి సంబంధించి ఒక రాయబారిగా బిజినెస్లకు సంబంధించిన థింగ్స్ కూడా డీల్ చేస్తున్నాడు. సో ఏదో తెర వెనక నడిచింది. కరెక్ట్గా ఇది పహల్గామ్కి 1 month ముందే ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం ఏంటి, ఇంత హడావుడిగా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన కొన్ని రోజులకే వాళ్ళు అక్కడికి వచ్చి వన్ మంత్ స్థాపించినటువంటి బిట్ కాయిన్ కంపెనీ, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీ కంపెనీ కోసం ఇంత పెద్ద హెవీ గన్స్, ఇంత పెద్దోళ్ళందరూ వచ్చి ఇక్కడ మీటింగ్లు పెట్టడం ఏంటి, రహస్య ఒప్పందాలు చేసుకోవడం ఏంటి అనేది చాలా ఫిషీగా అనిపిస్తుంది. దీని మీద మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ చేయండి.